సమయాభావం అనుకోకపోతే ఒకసారి రావు రమేష్ గారు, ఒకసారి రఘుబాబు గారు, పూజ ఒకసారి కమంటుంది. రఘుబాబు గారు లేరు? ఓకే. సో ఇదే సమయంలో కథకు సంబంధించి ముఖ్య పాత్రలైన రావు రమేష్ గారు, అలాగే పూజ, అలాగే శైలేష్, వీళ్ళు కూడా చాలా ప్రధానంగా ఇందులో పాత్రధారులు. చాలామంది కుర్రోళ్ళని భీమవరంలోను, లేకపోతే తాడేపల్లిగూడెంలోను, అమలాపురంలోను, ఎక్కడో హోటల్లో చూస్తే ఒక అబ్బాయి మహేష్ అతని పేరు, ఇలా సెలెక్ట్ చేసుకుని మొత్తం మీద కానిచ్చాం. అందులో ప్రధానమైన పాత్ర సినిమాలో విలన్ పాత్ర ఈయన చేశారు రావు రమేష్ గారు. మీకు అందరి పరిచయం ఒక్కసారి పరిచయం చేద్దాం అనేది మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క ముక్క మాట్లాడవలసిందిగా. నమస్కారం అండి. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎదురుగా మాట్లాడుతున్న మొదటిసారి అవకాశం నాకు. అరవింద్ గారికి, తర్వాత నాగబాబు గారికి, చోటా గారు, తర్వాత మా బన్నీ గారు, సాయిధరం తేజ్ గారు, నెక్స్ట్ ఫిలిం హరీష్ గారితో చేస్తున్నాం. వీళ్ళందరి లెగసీ గురించి పవర్ స్టార్. సో చిరంజీవి గారి నుంచి మొదలైన లెగసీ ఇవాళ నెక్స్ట్ మన వరుణ్ తేజ్ గారితో కూడా కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నాకు ఈ గొప్ప క్యారెక్టర్ ఇచ్చిన మా శ్రీకాంత్ అడ్డాల్ గారు సార్ ఒకసారి రండి సార్, చెప్తాను ఒకసారి. ఆయన ఏం చెప్పినా నేను ఏదో ఓవర్ యాక్ట్ చేసేస్తున్నాను ఎప్పుడు అనేస్తారు. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు ఇంతగా మంచి క్యారెక్టర్ ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. అంత అర్హత నాకు లేదు కానీ సరే, ఇంకొక మార్తానికి వెంకటేష్ గారు, ఎడిటర్ గారు, ఆయన రాలేదు. ఆయన గురించి కూడా ఒకసారి, ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు. ఈ సందర్భంగా వీళ్ళందరూ టెక్నీషియన్, వీళ్ళందరూ యొక్క టీం వర్క్ తోటి ఇంత మంచి సినిమా తీయగలిగటం సాధ్యమైంది. సో ఒకసారి వాళ్ళ పేర్లు కూడా తలుచుకుంటూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంటే ఇంకా బాగుండేది. సో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మళ్ళీ మీ యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.